రాత మసీదు. ఆ రాత మసీదు కట్టినోళ్ళు ఆ టైంలో రాజుల పరిపాలనలో మన రాయచోటి మండలంలో అప్పుడు ఉండే నవాబులు, అది దేశ్ముఖ్ ఫ్యామిలీ కూడా వస్తుంది దాంట్లో. అప్పుడు బుఖ్తార్ ఖాన్ చెరువు ఒకటి కట్టించినారు. అది హిందువులకు కాదు, అన్ని కులాలకు సంబంధించింది కట్టించినారు వాళ్ళు. దాని తర్వాత ఇనాద్ ఖాన్ చెరువు అనే ఒకటి ఉంది. అది సాయిబుల్గానే కట్టలే, అందరికి విషయంలో కూడా ఆ టైంలో రాజులు అన్నదమ్ములు మేమని చెప్పి కట్టినారు. కట్టిన తర్వాత రాశి మసీద్ కు ఆ టైంలో ఒక 500 సంవత్సరాలకు ముందు రాశి మసీద్ కు సంబంధించింది 697 సర్వే నెంబరు 18 ఎకరాల 75 సెంట్లు భూమి. బ్రిటిష్ 1862లో అదే కడప కలెక్టర్ ఆఫీసులో ఇది ఇనాములు దేవుళ్ళకు కానీ, మసీద్లకు కానీ, చెరువులకు కానీ దేనికి సంబంధించింది కూడా లాస్ట్ 1862లో బ్రిటిష్ వాళ్ళు ఒక కమిటీ అయ్యి ఈ ఇనాముల భూములంతా ఒక దస్తావేజ్, పెద్ద దస్తావేజ్ ఉంది. అంటే ఈ పొద్దుటికి కూడా ఉంది. వాళ్ళు ఏం చేసినారంటే 1862లో పాత రికార్డు కొంత చినిగిపోయిన దానివల్ల ఆ బ్రిటిష్ వాళ్ళు అంటే కలెక్టర్ ఆఫీసులో ఒక దస్తావేజ్లో ఒక రిజిస్టర్ రాసి పెట్టేసినారు. అది మసీద్ జాగా అనేది ఉండాలి అంటే డాక్యుమెంట్ కనపడలే మాకు. దాని తర్వాత కలెక్టర్ ఆఫీసులో పోయి ఈ మసీద్ కు జాగా ఎవరు రాసి ఇచ్చినారు ఎట్లా అని చెప్పి మేము కలెక్టర్ గారికి అడిగినాం. అడిగిన తర్వాత 1862లో దేశ్ముఖ్ ఫ్యామిలీ మసీద్ కు గాను 18 ఎకరాల 74 సెంట్లు భూమి కలెక్టర్ ఆఫీసులో ఈ పొద్దు కూడా దస్తావేజ్ రికార్డు ఉంది. ఈ పొద్దు కూడా రికార్డు ఉంది కలెక్టర్ ఆఫీసులో. ఆ భూమి ఇదో ఈ డాక్యుమెంట్. ఈ దస్తావేజ్ రికార్డు 1862లో కలెక్టర్ ఆఫీసులో ఈ జాగా సంబంధించింది డాక్యుమెంట్ ఈ దినానికి కూడా ఉంది. అంటే ఈ ఫోటోను, ఈ ఫోటో అని చెప్పి కలెక్టర్ ఆఫీసులో కూడా ఈ పొద్దు దస్తావేజ్ ఉంది. దాని తర్వాత 33లో ఈ భూమికి గాను పన్ను లేదు అని చెప్పి మసీద్ కు సంబంధించిన జాగా ఇచ్చినారు. ఆ జాగాకు ఆ కాలంలో కూడా ఈ జాగాకు పన్ను లేదు, మసీద్ కు సంబంధము, పన్ను వసూలు చేయకూడదు కానీ రికార్డుగా ఉంది. బోల్లా సార్ 1933లో ఆ టైంలో పన్ను వసూలు చేసినారు. ఈ భూమికి మసీద్ జాగా అని పన్ను వసూలు చేయలేదు.
మసీద్ జాగా అని చెప్పి రికార్డు కలెక్టర్ ఆఫీస్ లో ఉంది. ఈ డాక్యుమెంట్ 1962 సంవత్సరం 1862 సంవత్సరం బ్రిటిష్ పెట్టినారు ఈ కలెక్టర్ ఆఫీస్ లో మసీద్ జాగా అని. తాలూకా ఆఫీస్ లో ఆ జాగా పన్ను లేదని చెప్పి రికార్డు కూడా ఉంది. ఈ రికార్డులో అంటే 1933 చేయకూడదు ఈ జాగా అని చెప్పి రికార్డు కూడా తహసీల్దార్ గారు ఇచ్చినారు. ఇది 53 అప్పటికి పన్ను లేదు ఈ జగాకు. 8/25 తేదీ ఆ దినానికి పన్ను కూడా లేదు దానికి మసీద్ జాగా అని. నెక్స్ట్ సెక్రటరీ ఆ దినము కలెక్టర్ దగ్గర క్యా నామ్ అండి కలెక్టర్ ఈ డాక్యుమెంట్ తీసినాను. ఆఫీసులో ఇనాం మసీదుకు గాను ఇనాం మసీదుకు అని చెప్పి కూడా తహసీల్దార్ మాకు ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చినారు. 98లో 1998లో మన నకల్ కాపీ కూడా ఇచ్చినారు. అంటే 12 ఎకరాల 51 సెంటు ఫస్ట్ విడతగా సెంటు తీసుకున్నారు. సంవత్సరాలు దాకా రికార్డ్ అయిన దాకా 1930 దాకా 70 సంవత్సరాలు కూడా మసీద్ అనుభవంలోనే ఉంది. మసీద్ కు సేవ చేసేవాళ్ళు దానిపైన ఫలసాయం తీసుకుంటానే ఉన్నారు. దాని తర్వాత 1930లో 4 ఎకరాల చిల్లర కాలేజ్ కు తీసుకున్నారు. అయినా మసీద్ తోళ్లకు ఏ నోటీస్ ఇవ్వకుండా ఏమీ లేకుండా మనకు తెలియకుండా దాంట్లో కాలేజీ కట్టినారు. దాని తర్వాత 33లో 1 ఎకరా 90 సెంట్లు కూడా దానికి తీసుకున్నారు. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్రేడ్ గ్రౌండ్ చెల్లె అని ఆ గ్రౌండ్ కానీ కూడా 5 ఎకరాల చిల్లర కూడా అప్పుడు 54లో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మా పెద్దోళ్ళకు కానీ ఏ కాలేజీ వాళ్ళు కానీ కలెక్టర్ కానీ నోటీసు ఏం ఇవ్వకుండా మసీద్ జాగాలో వాళ్ళు కాలేజ్ కట్టినారు. అప్పటి నుంచి 33 నుంచి కాలేజు జూనియర్ కాలేజు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అంతవరకు మాసోదినంలోనే మానవంలోనే ఉన్నాయి. 33లో కాలేజ్ కట్టిన తర్వాత కాలేజీ స్థలము
కాలేజీ స్థలము అని వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే, వీళ్ళు స్ట్రైక్ చేస్తా ఉన్నారు, వాస్తవం చేయాల్సిందే. ఆ జాగా మీరు స్ట్రైక్ చేసేవాళ్ళు ఎవరన్నా కానిగాక మీ నాయన గారు ఏమైనా దానంగా ఇచ్చినారా? స్ట్రైక్ చేసేవాళ్ళు మీ నాయన గారు ఏమైనా దానంగా ఇచ్చినారా? లేకుంటే మీరు చందాలు వేసుకొని ఏమైనా కాలేజీకు జాగా ఇచ్చినారా? అది కాకుండా గవర్నమెంట్ ఏమైనా డీకేటీ మాకు ఇచ్చిందా? దాని తర్వాత మా వక్ఫ్ బోర్డు జాగా అని చెప్పి మాకు సంబంధము, మా హక్కు ఉండాలని చెప్పి మేము గవర్నమెంట్ కు ఒక లెటర్ రాసినాం. లెటర్ రాసినప్పుడు కూడా గవర్నమెంట్ మనకు ముందు చంద్రబాబు ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉండేటప్పుడు కూడా దరఖాస్తు పెట్టుకున్నాము 2015లో ఆ సీఎం దగ్గర. మళ్ళా రోషయ్య దగ్గర కూడా ఒక పిటిషన్ పెట్టుకున్నాం అతను చీఫ్ మినిస్టర్ ఉండేటప్పుడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా ఒక పిటిషన్ పెట్టినాం. అయ్యా మా వక్ఫ్ బోర్డు జాగా ఇది మైనారిటీకి సంబంధించింది, మీ కాలేజీ ఏడన్నా మీరు మీ స్థలాలు కట్టుకొని మా జాగా మాకు ఇచ్చేయండి అని ఆ టైంలోనే కోరినాం మేము. మీకు గవర్నమెంట్ ఏడ జరగదు, చదువు ఏడలేదు, మా జాగాలోనే కావాలా మీకు చదువు. గవర్నమెంట్ జాగా ఏడుంటే ఆడ కట్టండి, ఆడ చదువు ఆడ కాలేజీ ఉంటుంది. ఈ డిగ్రీ కాలేజు కనీసం 2 కిలోమీటర్లు పెట్టినారు కదా, మీరు ఇక్కడి నుంచి ఎత్తుకొని పోయి ఆడ కూడా చదువుకుంటా ఉన్నారు కదా పిల్లోళ్ళు. అటువంటి టైంలో ఈ కాలేజీ కూడా మీ ఏడన్నా గవర్నమెంట్ జాగాలో పెట్టుకోండి. లేదంటే మీరు స్ట్రైకులు చేసేవాళ్ళు మీరు కొని మీ ఇంటి కాలేజ్కు అంత దయా ప్రేమ మంచిది ఉంటే మీకు పిల్లోడు చదువుకోవాలా, మా కాలేజీ కావాలా అని మీరు డబ్బులు వసూలు చేసి కట్టుకోండి. మీరు మా జాగాకి ఎందుకు ఆశించి అన్నదమ్ములను ఎందుకు చిచ్చు పెడతాన్నారు? కొన్ని మాకు ఎన్నో 50 సంవత్సరాల నుంచి మేము హిందువులకే ఓట్లు వేస్తున్నాం, గెలిపిస్తున్నాం. ఒక అన్నదమ్ముల మాదిరిగా ఉన్నాం మేము. అటువంటి వాడు మీ నాయన గారు ఏమి ఇయ్యలే కాలేజీ స్థలము, మీరేమో తీసుకోలే, గవర్నమెంట్ ఏమి ఇయ్యలే, మా జాగా మాకు ఇండియా అనే దరఖాస్తు పెట్టుకుంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు హయాంలోనే 4 ఎకరాల ముష్టి జాగా మాకు చెప్పినాడు. అంటే 8.5 ఎకరా కాలేజీకు తీసుకొని మీకు 4 ఎకరాల జాగా ఇస్తాము అని చెప్పి మా పెద్ద మనుషులకు చెప్పినారు. సరే వాళ్లకు మాకు ఎందుకు దానికి కోర్టు ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉండాలి, మా జాగా మేము తీసుకుంటాము అనే ఉద్దేశంతో మళ్ళా గవర్నమెంట్ వాళ్ళు 4 ఎకరాలు చెప్తే కూడా సరేలే అన్నా. ఆ టైం అట్లా పెండింగ్ ఉంది ఫైలు. ఆ టైం రాజకీయ ఎలక్షన్ వచ్చినాయి, ఎలక్షన్ నిలబడిపోయింది. దాని తర్వాత జగన్ గారు పాదయాత్ర తిరిగిన తర్వాత ఎన్నో పథకాలు ఎన్నో కులాలకు అందరికి ఇచ్చినారు. సరే మా జాగా ఉంది ఒక బోర్డు, మీకు ఏమన్నా చేయండి మాకు అని మేము సీఎం గారికి ఒక లెటర్ ఇచ్చుకున్నాము, అన్ని చేసుకున్నాము. అందరికి అన్ని కులాలకు కూడా ఆ టైంలో 1,50,00,000 మీ దేవడానికి శాంక్షన్ చేసినట్టు సీఎం గారు ఆ దినము పబ్లిక్ మీటింగ్ లో చెప్పినారు. మేమేమైనా అడ్డపడతానామా? మాకు కావాలంటానామా? మా మసీద్కు ఇయ్యలేదా అని చెప్తా ఉంటానామా? అడగలేదే. మేము మా జాగా మాకు ఉండాలి, మాకు ఏంటి అంటే ఆ ముష్టి జాగా 4 ఎకరాల జాగా, అది పందిరాంది ఒక గిబ్బలు పెట్టిన జాగా 8.5 ఎకరా కాలేజ్కు తీసుకొని 4 ఎకరాల వక్ఫ్ బోర్డుకు ఇచ్చినారు. ఏమ్మా అంత మాత్రము మీకు అంత బాధ? స్ట్రైకులు చేస్తున్నారేం? మీ నాయన గారు ఏమైనా ఇచ్చినాడా మాకు? లేకుండా ఏమైనా దాతలు ఎవరైనా రాసి ఇచ్చినారా మా మసీద్కు? మా దాతగారు రాసి ఇచ్చినారు, మా
దాతలు రాసి ఇచ్చినారని మేము అడుగుతా ఉన్నాం. దానికి 4 ఎకరాలు ఇచ్చినారు, సమ్మతించినాం. ఇదేంది రాజకీయ ఓట్ల గురించి మీరు పల్లె పల్లెకి తిరగటము, చెందటము ఏమిది? ఈ రకంగా ముస్లిం జాగా పైన ఆకుపై చేసుకుంటా అన్నారు, ముస్లిం పైన దౌర్జన్యాలు చేస్తున్నారు, ముస్లిం పైన ఈ రకంగా చేస్తున్నారు. మేము ఓట్లు వేయాలా, మీకు గెలిపించాలా, మళ్ళా మీ దగ్గర మాటలు వినాలా, మా భూములు మీరు తీసుకోవాలా? ఇదేనా ధర్మము? ఆ స్ట్రైకులు మీ నాయనగారు ఇచ్చుంటే చెప్పండి, స్ట్రైక్ చేయండి. అదే మా జాగా సాయిబుడు అడుగుతున్నారు వాళ్ళకి గీకూడదు అని. ఇదేంటి మా జాగా మేము తీసుకుంటే మీరేంటి స్ట్రైకులు? నాకేం అర్థం కాలే. ఒక అన్నదమ్ముడు మాదిరిగా ఉండి మనం ఎంతో మీకు తెలుగులే సాయిబులే అని మేము తిరుగుతామంటే మాకు సపరేట్ ఎందుకు చేస్తున్నారు మీరు? ఆ మీ వాళ్ళు మీ పిల్లోళ్ళు చదువుతున్నారు కదా, మా పిల్లోళ్ళు చదువుతున్నారు కదా, అది ఏమి అంటే మీ తాతగారు కొని ఇచ్చినారా జాగా? చెప్పండి. మా జాగా మేము ఏమి బడి పెట్టుకుంటాము, బీడు పెట్టుకుంటాము, ఏ రోడ్డు పెట్టుకుంటాం. మీ కాలేజీ ఏరే దానికి పోయి కట్టండి. ఆడ చదువు రాదా మీ పిల్లోళ్లకు? ఇదే జాగా కావాలా మీకు? ఎక్కడ న్యాయం ఇది? అర్థం కాలే మాకు. ఎందుకంత పీడిస్తున్నారు ముస్లింస్, రైసుటి ముస్లింస్ మీరు? మామూలుగా మాతో లాభం పడాలా, మా ఓట్లతో లాభం పడాలా, మా మంచికి చెడ లాభం పడాలా మీరు? మళ్ళా మా జాగా పైన కూడా కన్ను వేయాలా మీరు? బోలే రామప్రసాద్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి కనీసం 2 తరాలు వాళ్ళ నాయనకు ముస్లింస్ అంతా ఓట్లు వేసినారు, వాళ్ళ అన్నకు 3 తరాలుగా ఎమ్మెల్యేగా గెలిపించినాము నారాయణ రెడ్డికి. ఆ నుంచి లత టికెట్ పెట్టుకుంటే ఎన్నో సమస్యల్లో లత ఓట్లు వేసినాము. దిగిపోతూ నీ లాభానికి జగన్ నీ మాట ఇన్నలేదు కాబట్టి ఈ విధంగా నువ్వు గ్రామం తిరిగి మసీద్ జాగా, కాలేజ్ యాడ్ తీసుకున్నాము. 8.5 ఎకరా కాలేజ్ నడుస్తుంది కదా. ఎందుకు జాగా అంతా ఊరంతా కాలేజ్ అని వచ్చి ప్రచారం చేస్తున్నారు మీరు? 8.5 ఎకరా కాలేజ్ కు పెట్టుకుని 4 ఎకరాలు ముష్టి జాగా మా జాగా మాకు ఇస్తే దానికి ఒక హంగామా చేస్తాడా రామప్రసాద్ రెడ్డి? ఏం తెలుసు కాబట్టి అతనికి రికార్డు చూసినాడా, వెరిఫై చేసినాడా? న్యాయం చేసేవాడైతే రికార్డు చూడు. నువ్వు ఎవరో మాకు అగెనెస్ట్ వాడు స్ట్రైక్ చేసేవాడు, వాళ్ళ పిల్లలు ఆ బడిలో చదవలే, కమిటీ ఉండేవాళ్ళు ఆ బిడ్డలు వాళ్ళ కాలేజీలో చదవలే, ఏమిలే. ముస్లింస్ పైన అంత కసి ఎందుకు మీకు? ఇది మంచిది కాదు. ఈ నుంచి మీరు అది మానుకొని మీ ఏ రాజకీయాలు ఉన్నా కూడా మీ రాజకీయాలు చేసుకోండి. రాజకీయ నాయకుడు అందరి సహకారం ఉంటేనే రాజకీయ నాయకుడు గెలిచేది. ఒక కులానికి, ఒక మతానికి ఒక ఇది పెట్టగాకనే మీరు మతానికి కులానికి పెట్టి చిచ్చు పెట్టి ఓటర్లు లాగాలని ఉండారా మీరేమన్నా? బీజేపీ ప్రభుత్వం లాగుతాంది కదా కులం పెట్టి. ఆ రకంగా మీరు ఏమైనా టౌన్ లో సపరేట్ కులాలు సపరేట్ పెట్టి మీరు గెలిచాలని ఉండారా? ఏ పరిస్థితుల్లో మీ భవిష్యత్తులో ఇప్పుడు రామప్రసాద్ రెడ్డి నీకు కాదు 100 సంవత్సరాలు నీ కుటుంబాన్ని పైన కూడా ముస్లింస్ కన్ను వేసే ఉంటారు. 100 సంవత్సరాలు నీ కుటుంబానికి ఓట్లు వేయము. ఏమయ్యా మాకేమైనా పదవులు ఇచ్చి ఏమన్నా మాకేమైనా లాభం చేస్తాడారా మీరు? కనీసం ఒక ముష్టి ఒక కార్పొరేషను ఇదినో అదినో ఆ టైంలో మనకు ఎమ్మెల్యే ఇతను చెప్పినప్పుడు మిగతా ఇంకా ఏదో సంఘాలు వకీలానికి పోలేం ప్రజా సంఘాలు ఈ రామప్రసాద్ రెడ్డి రాజకీయము
డిగ్రీ కాలేజు 2 కిలోమీటర్ల దూరంలో కట్టారు. డిగ్రీ కాలేజ్ ఆడ జరుగుతూ ఉంది. ఆ టైంలో రాంప్రసాద్ రెడ్డి రాజకీయ నాయకుడు, విద్యార్థి సంఘాలు, ఏరే సంఘాలు యాడికి పోయినారు? అప్పుడు అంత దూరం కాలేజ్ చేస్తాడారే 2 కిలోమీటర్లో, ఆడ ఇబ్బంది పడుతుందని ఒక మాట చెప్పలేదు. ఎవరు కూడా ఆడ కాలేజ్ కడతా ఉన్నారు, ఎవరు కూడా చెప్పలేదే. ఏమో అప్పుడు ఒక న్యాయము, ఇప్పుడు ఒక న్యాయమా మీ దగ్గర? న్యాయం అంటే అన్ని న్యాయాలు చూడాలా, రాజకీయం అంటే అన్ని కులాలకు దగ్గర తీసుకోవాలా. అంతేగాని ఒక కులానికి రచ్చగొట్టి వీళ్ళకు వాళ్ళకు లేకుండా అది లేకుండా ఇది లేకుండా ఎందుకు రచ్చగొడతా ఉన్నారు? అన్నదమ్ముళ్ళుగా మాదిరిగా మేము హిందూ ముస్లిం అంతా కలిసిమెలిసి ఉన్నాం. ఆ సంబంధాలు ఎవరికి? కలెక్టర్ ఉన్నాడు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, గవర్నమెంట్ ఉంది. కాలేజీ సమస్యలు అది వాళ్ళు చూసుకుంటారు. మీరు రాజకీయ దానికి కాలేజ్ అని దానికి రచ్చ కడతాడారా? హిందూ ముస్లింస్ కు అంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉండాలి, దానికి కాలేజీకి కలెక్టర్ ఉన్నాడు, గవర్నమెంట్ ఉన్నాడు, లేదంటే కోర్టు ఉండాలి, లీగల్ ఉండాలి. దానికి పోతారు, తెంచుకుంటారు. ఇదేంటి ఉద్యమాలు? ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు? కాలేజీ తీసేసినారు. గర్ల్స్ కాలేజ్ 2008లో నేనే తీసుకుని వచ్చిన ఆ కాలేజ్. దానికి పేరేమి? ఉర్దూ గర్ల్స్ కాలేజీ అని రాజశేఖర గారు ఆ దినము కమిషనర్ కు చెప్పి ఆ రికార్డుతో మాదిరిగా ఉర్దూ గర్ల్స్ కాలేజీ అని చెప్పి శాంక్షన్ వచ్చింది. దాని తర్వాత గర్ల్స్ కాలేజ్ అని చెప్పి పెట్టినారు. ఏమంత కసి మా పైన, మా పేరు పైన, మా మంచి పైన, చెడ్డ పైన మీకు? ఆ కాలేజీ వచ్చింది ఉర్దూ గర్ల్స్ కాలేజీ అని చెప్పి రికార్డు చూసుకోండి మీరు. ఆ కాలేజీలో ఏమది మేము అర్థం కాలే. మీ మాదిరిగా మేము ఇండియాలో పుట్టినాం కదా, మీ మాదిరిగా ఇంగ్లీష్ వాళ్ళు కొట్లాడి పంపించినాం కదా, మా చరిత్రలు ఉన్నాయి కదా. మీ చరిత్రలు చూపించండి. ఇంగ్లీష్ వాళ్ళకు పంపించింది టీపు సుల్తాన్ నేను త్యాగం చేసి కొట్లాడినాడు, ఇదే బ్రిటిష్ వాళ్ళు పోవాలని. ఆ దినం ఏదో మీ గవర్నమెంట్ ఉంటే 7 టన్నులు బంగారు ఇచ్చినాడు నిజాం సర్కార్. అట్లా దానం చేస్తుంటే చెప్పండి మీరు ఎవరైనా. ఈడు వాళ్ళ నాయనలు గాని వాళ్ళు ఎవరైనా గాని అట్లా దానం ఇచ్చి ఉంటే చెప్పండి. మేము ఇచ్చినాం, త్యాగం చేసినాం, స్వరాజ్యం తెచ్చుకున్నాం. మా మాదిరిగా మీరు, మీ మాదిరిగా మాకు రెచ్చగొట్టండి. మీరు రెచ్చగొట్టకండి సాయిబులకు, అది మంచిది కాదు. మేమేం మీతో హిందువులతో ఏమి బాగుపడలే, మా కులాలు ఏమి బాగుపడలే, మా మసీదులు ఏం కట్టలే. మీరు ఈ దినానికి కూడా కోట్లు దేవుడాలకు గవర్నమెంట్ ఇస్తా ఉన్నది. మేమేమైనా బాధపడతా ఉన్నామా? మేమేమైనా అడుగుతా ఉన్నామా? మా మసీదులకు ఇలేదే, ఆ మసీద్కు ఇలేదే, ఈ మసీద్కు ఇలేదే అని బాధపడతా ఉన్నామా? ఏం అర్థం కాదా మీకు? ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? మనమంతా కలిసిమెలిసి ఉన్నాము. మా ఇది కాలేజీ స్థలం అని జాగా పుట్టింది, మసీద్ జాగా అది పూర్వంలో. దాని తర్వాత 1933లో కాలేజ్ అని పేరు వచ్చింది. అది తీసుకొని రెచ్చగొట్టకండి. మా జాగా మాకు ఇచ్చేయండి, కావాలంటే మీరు కొని ఆడలా పెట్టుకోండి మీ కాలేజ్. అంటే అందరికీ అన్నదమ్ముళ్ళుగా మేము ఉన్నాం కాబట్టి అది మసీద్ వక్ఫ్ బోర్డు జాగా, దాంట్లో కొంత జాగా
కాలేజ్ క్యా ముందు వక్ఫ్ బోర్డు జాగా అది, దాని తర్వాత డిగ్రీ జూనియర్ కాలేజ్ అని పేరు పెట్టింది. దాని తర్వాత ఏదో కొంత జాగా మాకు ముస్లిం వక్ఫ్ బోర్డుకు ఇచ్చినారు. దాని రికార్డు 500 సంవత్సరాల రికార్డు కావాలన్నా కూడా నా దగ్గరికి రాండి, మీకు రికార్డు చూపిస్తా. అది ముస్లిం జాగా, హిందువుల జాగా అనేది కూడా మీకు అర్థమవుతుంది. అప్పుడేమన్నా తెలుసుకొని మీరేమన్నా స్ట్రైక్ చేసినా కూడా దానికి బాగుంటుంది. అది ఏమీ లేకుండా మీరు తెలియదు, 1 తెలీదు, 2 తెలీదు, 3 తెలీదు. అది జూనియర్ కాలేజ్ నువ్వు జూనియర్ కాలేజ్ ఎవరు ఇది చేస్తున్నారు? జూనియర్ కాలేజ్కు 8 దగ్గర ఉన్నది కదా జూనియర్ కాలేజ్కు. అది కోర్టు వ్యవహారాల్లో ఉంది. వక్ఫ్ బోర్డు కూడా ఒక గవర్నమెంట్ కూడా అది కూడా దానికి తెగ ఇది వక్ఫ్ బోర్డు కూడా. అటువంటి జాగాల్లో మీరు కోర్టుకు పోయినప్పుడు మేము కూడా వదిలే ప్రసక్తే లేదు. జాగా పూర్తిగా 12 ఎకరాల 51 సెంటు మేము సుప్రీం కోర్టు దాకా కూడా కొట్లాడి మా జాగాకు మేము కొట్లాడతాం, గెలుస్తాం. వక్ఫ్ బోర్డుకు కూడా అది అయిపోతుంది అది జాగా. అప్పుడు అయినా కూడా మీరు ఏదైనా కాలేజ్ పెట్టుకోవాల్సిందే కదా. లక్షలు కొట్టకండి మాకు ఇచ్చేస్తే అప్పుడు ఏం చేస్తారు? ఎన్ని స్ట్రైకులు చేస్తారు? అన్నీ తీసుకొని నిన్నగా మొన్న ఇది ఉండాలని చెప్పి 5 రోజులు బొమ్మలు ఉండాలని చెప్పి రామ్ జన్మభూమి అని చెప్పి మా ఇది తీసుకున్నారు, బాబర్ మజీద్ తీసుకున్నారు. అట్లే మాకు లక్షణాలు ఉన్నాయి కదా కాలేజ్కు వక్ఫ్ బోర్డు జాగా అని గుర్తులు ఉన్నాయి కదా మనకి 500 సంవత్సరాల నుంచి. మళ్ళీ ఇష్టపెట్టేసుకోండి, లేదంటే మేము సుప్రీంకోర్టు దాకా కొట్లాడి మేము మా జాగా మేము స్వాధీనం చేసుకుంటాం. మాట్లాడుతా ఉన్నాను. కాలేజీ విషయంలో దయ ఉంచి ఈ రచ్చగొట్టే పని మానుకుంటే అందరము సంతోషంగా ఉంటాము, హిందూ ముస్లింస్ అంతా. నెక్స్ట్ ఇంకోటి ఏమరా అంటే బీజేపీ ప్రభుత్వం గురించి